మనిషికైనా ఒక బ్యాక్ బోన్ ఉంటుంది, కానీ బాహుబలికి చాలా బ్యాక్ బోన్స్ ఉన్నాయి. వాటిలో ఒకరు రమా రాజమౌళి. హలో రమ్మ గారు, ఎలా ఉన్నారు? హలో అండి, బాగున్నాను. సో నైస్. సో యు ఆర్ నియరింగ్ ద రిలీజ్. ఎలా ఉంది మూడ్ ఇప్పుడు? టెన్షన్. మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది, కానీ అది పర్మనెంట్. మీ సక్సెస్ సీక్రెట్ అదేనేమో, చిరునవ్వు. చిరునవ్వా? ఏమో. రాజమౌళి గారు నా నవ్వుతూనే పడేసి ఉంటారు. అవ్వచ్చు. అవునా? అయితే ఆయన చెప్పారు మీకు ఈ విషయం. యూ హ్యావ్ టు టెల్ us that. ఏమన్నారు? అలాగని ఏం చెప్పలేదు. బాగా పని చేస్తానని పెళ్లి చేసుకున్నాను అన్నాడు. అంటే అక్కడ కూడా వర్క్ కోసమే? వర్క్ కోసమే. వర్క్ తనకు చాలా ప్రయారిటీ. మరి మీకు అక్కడ ఎక్కడైనా ఇగో అదంటే నా కోసం కాదు వర్క్ కోసం అని అనిపించలేదు? అదే నేను కదా. వర్కే మీరా? అంటే అది నా క్వాలిటీయే కదా, నా క్వాలిటీ చూసే కదా చేసుకున్నాడు. మామూలుగా ఫ్యామిలీ లైఫ్, కెరియర్, దే బోత్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ప్రతి మనిషికి. అనుకోకుండా మీ ఇద్దరికి కెరియర్లు కూడా కలిసిపోయాయి. అనుకోకుండా ఏం కలిసిపోలేదండి, అనుకునే కలిసిపోయినాయి. అందువల్లనే మీరు చెప్పారు కదా. చెప్పాను కదా. అదే. సో ఇప్పుడు రెండింటిని ప్యారలల్ గా మీరు డ్రైవ్ చేయడం అంటే అది వెరీ టఫ్ టాస్క్ కదా. అంటే అంత టఫ్గా ఏం అనిపించదండి. మేబీ వన్ రీజన్ ఇస్ దట్ సేమ్ వర్క్ కాబట్టి అంతా కలిసే జరుగుతూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది కోఆర్డినేషన్. ఏమో నాకు అంత టఫ్గా ఎప్పుడు అనిపించలేదు. రెండు వేరు విషయాల్ని బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నంత థాట్ కూడా ఎప్పుడు రాలేదు నాకు. ఇట్ వాజ్ క్వైట్ ఈజీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు పని గురించి తప్పితే ఇంకా వేరే మాటలు ఉండమంటారా? అలాగే ఉండదండి, చాలా మాటలు మాట్లాడుకుంటున్నాం. టైం ఎక్కడ దొరుకుతుందని పొద్దున్న 6 కల్లా మీరు షూట్ కోసం వెళ్ళిపోవాలి. అదే అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ టుగెదర్, వర్కింగ్ టుగెదర్ అన్న అడ్వాంటేజ్ మాకుంది. సో ఎంత పని చేస్తున్నా గ్యాప్స్ ఉంటూనే ఉంటాయి కదా. ఏదో ప్రొద్దున్నే లెగుస్తాం. సో 5 గంటలు 4:30 నుంచి మా డే స్టార్ట్ అవుతుంది. సో ఒక అరగంట ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నా 5 గంటల నుంచి కలిసే ఉంటాం, వంటింట్లో కలిసే ఉంటాం, అన్నిట్లో కలిసే ఉంటాం. సో బోల్డ్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. అండ్ అనుకోకుండా కార్తికేయ కూడా మీతో పాటే మీ సెట్లోనే ఉండడం, ఇంకా సో పిల్లల భయం, టెన్షన్ లేదు కళ్ళ ముందే. అవును. అండ్ వాట్ అబౌట్ మయూఖ చిన్నప్పటి నుంచి తను నాతో పాటు తీసుకెళ్ళిపోయేదానండి షూట్కి. అంటే ఫ్రమ్ వెన్ షీ వాజ్ అ బేబీ. ఛత్రపతి అప్పుడు అది షీ వాజ్ అ బేబీ, ఎత్తుకుని తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. సో తనకు అలాగ అలవాటు. తర్వాత స్కూల్ మొదలైన తర్వాత తనని స్కూల్కి పంపించి నేను షూట్కి వెళ్ళటం, అండ్ దెన్ స్కూల్ నుంచి డైరెక్ట్గా తను నా దగ్గరికి వచ్చేలాగా ఏర్పాటు చేసుకున్నాను. బట్ ఇప్పుడు షీఈస్ గ్రోయింగ్ అప్. సో కొంచెం నా స్కెడ్యూల్ మార్చుకుంటున్నాను అకార్డింగ్ టు హర్. తన ఇంట్రెస్ట్ ఏంటి? తన ఇంట్రెస్ట్ మ్యూజిక్ అంటే ఇష్టం అండి. తనకి సినిమా షూటింగ్కి రావటం అంటే చాలా చిరాకు. సో నో వే ఇట్ వే అసలు లేదు ప్రస్తుతానికైతే. బట్ దెన్ ప్లేబ్యాక్ తనంతా అంటే కొంచెం ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ పాడుతూ ఉంటుంది. సో వీ డోంట్ నో ఇఫ్ షీల్ గెట్ ఇన్ టు దిస్, బట్ తనకు అది ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నౌ. బట్ చాలా చిన్నపిల్ల కదా, రకరకాలుగా. అంటే నా కొడుకుని చూశాను, ఒక 5-6 చాలా సీరియస్ కెరియర్స్ కన్సిడర్ చేసేసి నేను ఇంక ఇదే అనేసి ఒక 6 నెలల తర్వాత ఇది బాగాలేదు, ఇది కాదు నేను అని. వెరీ ఇన్స్టింక్టివ్ పర్సన్ అంటారా ఆ క్షణానికి? నో, ఐ ఫీల్ ఆల్ కిడ్స్ ఆర్ లైక్ దట్. జనరలీ ఆ ఏజ్లో వాళ్ళకి క్లారిటీ ఉండదు. మనం నీకేమి ఇష్టం అంటే అప్పటికి వాళ్ళు ఉన్న ఇంట్రెస్ట్ అదే చెప్తారు, అదే అయిపోవాలనుకుంటుంటారు. ఏదో ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి, ఎవరినో ఒక మనిషిని కలిసి ఉండొచ్చు, వాళ్ళు చాలా ఇంప్రెసివ్గా అనిపించి అది అయిపోవాలనిపించవచ్చు. ఒక సినిమా చూస్తే అందులో ఆ సినిమాలో హీరోయిన్ చేసిన పని చేసేయాలనిపించవచ్చు. సో ఇట్ డిపెండ్స్. సో ఐ ఫీల్ ఆ ఏజ్లో అంత క్లారిటీ ఎవరికి అప్పుడే కదా మీరు అన్నట్టు క్లారిటీ రావడానికి. రైట్, దే షుడ్ గో త్రూ దిస్ ప్రాసెస్. ఈ ఎక్స్పోజర్ అంతా ఇట్ విల్ హెల్ప్ లేటర్ ఆన్ వాళ్ళకి. సో అంతమందిని చూసిన తర్వాత ఫైనల్గా రాజమౌళి దగ్గర ఫిక్స్ అయిపోయారా కార్తికేయ? ఐ వాంట్ టు బి లైక్ హిమ్ అని? నో, హీ డజంట్ వాంట్స్ టు బి ఎ డైరెక్టర్. అంతమందిని చేశాడండి, హ్యాండిల్ చేశాడు. బట్ అది హ్యాండిల్ చేశాక చాలా క్లారిటీ తెచ్చుకున్నాడు, డైరెక్టర్ని ఎప్పుడు అవ్వను అని. అదే హీ ఆల్వేస్ వాంటెడ్ టు, ఆల్వేస్ అనను, బట్ వాట్ ఎవర్. తను సినిమా ఒక 4 years బ్యాక్ నుంచి హీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ప్రొడక్షన్. సో ప్రొడక్షన్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు సో నంది చెప్పాడు, నువ్వు అది ప్రొడక్షన్ అంటే అదే రాజమౌళి, మేము ఇంట్లో నంది అని పిలుస్తాం. అదే ఎందువల్ల అలాగా? చిన్నప్పటి నుంచి ఉన్న పేరు అంతేనండి తను. నంది అని ఎందుకు పెట్టారో కానీ అలాగే ఎద్దులాగా పనిచేస్తాడు చక్కగా.
అలా ఒక రకంగా అనుకోవచ్చు. అలాగే అనుకుంటుంటాం, అందుకే నందులు ఇంటికి క్యూ కడుతూ ఉంటాయని కూడా అనుకోవచ్చు. అంతేనా? అలా ఎప్పుడు అన్నాం మేము మాత్రం, నువ్వు ఆ పేరు పెట్టుకుని అలా ఎద్దులాగానే పని చేస్తున్నావు అని అంటుంటాం ఇంట్లో. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాజమౌళి ఇంత సక్సెస్ సాధించడం వెనక అతను ఏ లక్షణాలు బాగా? ఇవన్నీ కాదండి, తన సక్సెస్కి కారణం ఐ ఫీల్ ప్రతి సినిమా మొదలు పెట్టేటప్పుడు ఇదే నా మొదటి సినిమా అన్న ఇది భయం కనబడుతుంది తనలో. అంటే అది భయం కాదు, ఎగ్జాక్ట్లీ భయం అని అనలేను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం అన్న ఒక ఇది కనబడుతుంది. అండ్ దెన్ వెరీ సిన్సియర్ హార్డ్ వర్క్. అంత హార్డ్ వర్క్, అంత ఫోకస్ నేను ఎవరిలో చూడలేదండి ఇంతవరకు. మా ఫ్యామిలీలో అయినా కూడా, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, అంత పెద్ద ఫ్యామిలీలో నేను ఐ కెన్ జస్ట్ నేమ్ 2 people, అది రాజమౌళి అండ్ వల్లి. అంత ఫోకస్ యా రెండు వేరు పనులు అవ్వచ్చు, బట్ అంత ఫోకస్డ్గా పనిచేసేది మాత్రం వీళ్ళిద్దరు. రాజమౌళి సెట్స్ మీద ఎలా ఉంటారు? ఈజ్ వెరీ టఫ్? నాట్ వెరీ టఫ్, ఏమో అంటే సీరియస్గా ఉంటాడు, బికాజ్ హీఈస్ ఆల్వేస్ ప్రీ ఆక్యుపైడ్. సెట్స్ మీదకి వెళ్ళేసరికి తను ఐ మీన్ హీఈస్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. ఏమోండి, టఫ్ ఏం కాదు. బయటికి మాత్రం ఆయన చాలా వెరీ సింపుల్ పర్సన్, వెరీ డౌన్ టు ఎర్త్ కనిపిస్తారు. The way he carries himself is also like that. Yeah, he is simple. రాజమౌళి స్టైల్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్ గురించి, బాహుబలి అనే ప్రాజెక్ట్ మీద ఆల్మోస్ట్ 5 years స్పెండ్ చేశారు. దాన్ని అంత డెడికేషను ఉండడము అన్నది, అంత కన్సిస్టెన్సీ ఉండడం ఇట్స్ వెరీ టఫ్ అని, దట్స్ ద పాజిటివ్ యాంగిల్. బట్ అంత టైం టేకింగ్ అన్న నెగిటివ్ యాంగిల్ గురించి కూడా చాలా మంది మాట్లాడారు. ఇటీవల శాతకర్ణి రిలీజ్ అయినప్పుడు అంత ఫాస్ట్గా కృషి చేశారు, రాజమౌళి ఎందుకు ఇన్ని సంవత్సరాలు తీసుకుంటున్నారు అని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. హౌ డు యూ కౌంటర్ దెమ్, ఆర్ మీరు ఎలా చెప్తారు సమాధానం? అంటే ఐ డోంట్ వాంట్ టు కౌంటర్ ఎనీబడి అండి, బికాస్ ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది, అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. ఒకే మనిషి గురించి ఇద్దరికి 2 వేరు అభిప్రాయాలు ఉంటాయి. అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. ఇట్స్ జస్ట్ అన్ యునో ద పర్స్పెక్టివ్ ఆఫ్ అ పర్సన్. సో ఐ డోంట్ వాంట్ టు కౌంటర్ ఎనీబడి. దే మైట్ బి రైట్. 5 years అన్నది ఇలాంటి ప్రాజెక్ట్కి డెఫినెట్గా నెసెసిటీ అని మీరు అంటున్నారు. ఇందాక అనలేదు, బట్ ఇప్పుడు అంటున్నాను. ఓకే, బికాస్ ఉండి లోపల పని చేసింది ద కోర్ టీమ్ మీరే కాబట్టి. పని అయితే పని చేసాము, అండ్ సో టైం పట్టింది. సో దట్స్ ద ట్రూత్. ఇప్పుడు అంత కన్సిస్టెన్సీ ఒక వ్యక్తిలో ఉండొచ్చు, కానీ అందరూ అలాగే ఉండాలన్న రూల్ లేదు. బట్ అది మీ విషయంలో ఎలా సాధ్యమైంది? మీ అందరికీ అలాంటి టీం ఎలా దొరికింది? ఐ థింక్ యు ఆర్ ఫార్చునేట్. యా, ఫార్చునేట్ డెఫినెట్లీ. మెయిన్ ప్యాషనేట్ పీపుల్, ఆల్ ఆఫ్ దెమ్ వర్ ప్యాషనేట్. మెయిన్ పర్సన్ ఈజ్ ద డైరెక్టర్ అండి, అండ్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ దొరకటం ఈజ్ మా అదృష్టం అని నేను ఫీల్ అవుతున్నాను. మిగిలిందంతా కూడా దే విల్ ఫాల్ ఇన్ ప్లేస్. సో అండ్ అంత కన్సిస్టెంట్గా ఒకే ప్రాజెక్ట్ మీద వర్క్ చేసింది ప్రభాస్. ఇప్పుడు మిగతా వాళ్ళంతా కూడా ఐ మీన్ దే హ్యావ్ దేర్ అదర్ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్. సో ప్రభాస్ జెన్యూన్గా రాజమౌళిని నమ్మాడో, కథని నమ్మి అంతే ఐ మీన్ ఇదే ప్రాజెక్ట్కి తను మొత్తం డెడికేట్ అయ్యాడు. సో యా, లక్కీగా మాకు మంచి ప్రొడ్యూసర్ దొరికారు. బాహుబలి కిక్ స్టార్ట్ ఆఫ్ అయినప్పుడు అసలు ఇంత వైడ్ రీచ్ ఉంటుంది, ఇంత హ్యూజ్ సక్సెస్ వస్తుందని అసలు అట్లీస్ట్ యాంటిసిపేట్ చేయలేదండి. వాట్ వర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ప్రాజెక్ట్ మీద? అంటే నేను స్టోరీ ఫస్ట్ విన్నప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎమోషన్, అండ్ ఐ థాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ మంచి హిట్ అవుతుందని
నమ్మకం అయితే ఉంది, బట్ చాలా భయం ఉండింది. ఎప్పుడు అంటే అది 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి, అంటే బిగినింగ్లో మాకు 2 పార్ట్స్ అనేవి అనుకోలేదు అసలు. సో యాజ్ ఇట్ ఈస్ స్టోరీలో చాలా ఎమోషన్ ఉంది, చాలాసార్లు ఏడుస్తాం, చాలాసార్లు చాలా ఎమోటివ్ అవుతాం. సరే ఇప్పటివరకు రాజమౌళి బాగానే తీసాడు కాబట్టి ఇది కూడా బాగానే తీస్తాడన్న నమ్మకం ఉంది కాబట్టి సరే హిట్ అవుతుందని అనుకున్నాను. తర్వాత అది పెద్ద స్టోరీ చాలా ఎలాబరేట్ అవటం, దాన్ని 2 పార్ట్లుగా విభజించటం. అండ్ దెన్ అప్పుడు కూడా నాకైతే ఏం క్లారిటీ లేదు, నాకంటే ఎప్పుడూ ఉండదు, నాకు స్టోరీ వినేసాక అయిపోతుంది నాకు. అండ్ దెన్ ఐ జస్ట్ వర్క్ బై ద డే. నాకు ఆ స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా కన్ఫ్యూజన్. సో ఐ డోంట్ నో ఆల్ దట్. సో బై ద డేనే పనిచేసాం. బట్ ఆఖరిన అంతా అయిపోయిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, నాకు ఫస్ట్ పార్ట్ అంతా షూట్ చేసేసాం. సెకండ్ పార్ట్లో కొన్ని సీన్స్ కూడా మేము బిగినింగ్లోనే షూట్ చేయవలసి వచ్చింది, బికాజ్ సెట్ వేసిన తర్వాత ఇంక అందులో కంప్లీట్ చేయాలి కాబట్టి, అండ్ ఆల్ దట్ వాట్ ఎవర్. అండ్ సో అది ఇంకా కొంచెం కన్ఫ్యూజన్కి దారితీసింది. బట్ చివరికి వచ్చేసరికి అర్థమైంది ఎమోషన్ అంతా సెకండ్ పార్ట్లో ఉంది, ఫస్ట్ పార్ట్లో ఏం లేదు. ఫస్ట్ పార్ట్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇది సినిమా ఎవరు చూస్తారు ఇది అనిపించింది, నాకు భయం వేసింది. అఫ్కోర్స్ అది ఎప్పుడు ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేదు, నందితో అన్నాను నేను, ఏంటంది ఇందులో ఏం మిగిలింది ఇందులో, నాకేం అర్థం అవ్వట్లేదు ఇలా అంటే, ఇప్పుడు నువ్వు నన్ను ఏమి టెన్షన్ పెట్టుకో సినిమా నేను పని చేసుకొని అన్నట్టు. సో సరే ఇంక మరి అదే ఇంపార్టెంట్ పని, ఇంక మొదలుపెట్టాక దాన్ని కంప్లీట్ చేయాలి కదా. తను ఎంత టెన్షన్ ఉన్నా దాన్ని నాకు పక్కకు తోసి తన పని వైపు ఫోకస్ చేసుకోగలడండి. సీరియస్లీ అసలు మీ మామగారు విజయేంద్ర ప్రసాద్ గారు ఈ కథ ఇచ్చినప్పుడు అసలు వాట్ ఏ ఫ్యాబులస్ రైటర్ హీ ఈస్. అసలు ఆయన బుర్రలో ఆయన వర్కింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? నేను కూడా చాలా కష్టపడుతున్నాను నేను అర్థం చేసుకోవటానికి. అండ్ మేము ఫ్యామిలీలో అందరం ఏదై ఉంటుంది, ఈ సీక్రెట్ ఏంటి, ఆ రోజు దానిమ్మ రసం తాగుతున్నారు అది అనుకుంటాం ఒకరోజు. కాదు, ఇది దానిమ్మ రసానికి అయితే మనం తాగేయచ్చు కదా. అదే దానిమ్మ రసం తాగితే కలర్ వస్తారు కానీ కథలు అలాగే ఇలా చాలా డిస్కషన్స్ మేము చేసుకుంటుంటాం చక్కగా. ఆయన మానాన్న ఆయన ఎవరితోనూ ఎక్కువ మాట్లాడరు, అంటే పెద్ద డిస్కషన్స్ పెట్టరు. ఆయన ఏంటో కనిపెడదామన్నా కూడా ఏమీ అర్థం అవ్వదు. రోజు ప్రొద్దున్నే లేస్తారు, లేచి నేను 5 గంటలకు వంటింట్లో ఉంటే అమ్మ ఒక 10 నిమిషాలు ఉందా అంటారు. లేదు మా అంటే 5 నిమిషాలు అంటారు. సరే అంటే సరే 5 నిమిషాల్లో చెప్పేస్తాను కథను అని కూర్చోబెడతారు. 10 నిమిషాలు ఉందంటే 10 నిమిషాల్లో కథ, అదే కథ 10 నిమిషాల్లో చెప్తారు కూర్చోబెట్టి. ఎలా ఉంది అంటారు, ఏం బాగాలేదంటే బాగాలేదా అనుకుని చాలా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆయన ఇంత కూడా బాధపడరు. మళ్ళీ సరదాగా ఏడిపిద్దామని అంటారా? నచ్చలేదని చెప్పేస్తాను నేను. ఓకే, లేదు మాయా ఇదేం నచ్చలేదు అదేంటి అలా, అది బాగాలేదంటావా అనుకుని వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వచ్చి ఇంకో కథ చెప్పేస్తారు. అంత మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అయింది. అండ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అట్ దిస్ ఏజ్ ఆల్సో. టచ్ వుడ్, బట్ ఇంత డిసప్పాయింట్మెంట్ ఉండదు. బాగాలేదన్నావేంటి, అంత వయసు ఆయనకి. అండ్ పోనీ నేనైనా పెద్ద ఇదా ఏమీ కాదు, బట్ చెప్తే ఇది నచ్చలేదా, సరే అయితే ఎందుకు బాగాలేదు అన్నది ఏమైనా చెప్పగలవా అంటారు. ఒక్కోసారి నేను చెప్పగలను, ఏమో మాయ ఒక్కోసారి నాకు నచ్చలేదు అంతే అంటాను. ఏదైనా కూడా ఆయన ఏం పట్టించుకోరు, బాధపడరు, వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రెష్ స్టోరీతో అంతే దీంతో వచ్చేస్తారు మళ్ళీ ఉత్సాహంతో. మరి బాహుబలి ఎన్ని వెర్షన్స్ మీ ముందుకు వచ్చి ఉంటాయి? అంటే వెర్షన్స్ అన్నట్టు కాదండి, అది యాక్చువల్లీ చెప్పటమే ఆయన కథగా చెప్పలేదు, క్యారెక్టర్స్గా చెప్పారు. ఫస్ట్ కట్టప్ప అనే ఒక క్యారెక్టర్ చెప్పారు, ఆ క్యారెక్టరైజేషన్ ఆఫ్ అ పర్సన్. అంటే పేరు కూడా ఉందో లేదో అప్పుడు బిగినింగ్లోనే, అది జస్ట్ వన్ క్యారెక్టర్ విత్ దిస్ క్యారెక్టరైజేషన్. అయితే చాలా బాగుందండి అంటే అలా కూడా చెప్పే సందర్భాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఊరికే వచ్చి ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందమ్మా అని చెప్తుంటారు.
అంటే నాకెందుకు ఫస్ట్ చెప్తారంటే నేను ఎర్లీ మార్నింగ్ లెగుస్తాను, ఆయన లెగుస్తారు, మేమిద్దరమే ఉంటాం. అదే, సో ఎర్లీ మార్నింగ్ మేమిద్దరమే ఉంటాం. తర్వాత నంది లేచి వచ్చిన తర్వాత ఇది బాగా ఎక్సైటింగ్గా ఉంటే మాయ ఇందాక చెప్పారా, చెప్పండి అని నేనే మళ్ళీ చెప్పిస్తుంటాను. సో అది అలాగా కట్టప్ప అనే క్యారెక్టర్ ఫస్ట్ చెప్పారు. కట్టప్ప చెప్పారో శివగామి చెప్పారో నాకు కొంచెం కన్ఫ్యూజన్, బట్ దోస్ వర్ ద ఫస్ట్ ఇండివిజువల్ క్యారెక్టర్స్గా చెప్పారు ఆయన క్యాజువల్గా. ఇవన్నీ ఒక ప్రాజెక్ట్ కోసమే అని కాదు అని చెప్పరు, జస్ట్ ఒక క్యారెక్టర్ ఎక్సైటింగ్గా ఉంటే చెప్తారు ఇలాగా. అలా చెప్పిన తర్వాత ఈ రెండు క్యారెక్టర్స్ తర్వాత నంది దీని చుట్టూ కథ అల్లుదామండి అని కూర్చున్నారు. అలా మొదలైంది బాహుబలి. శివశక్తి దత్తా గారు, అవును, కీరవాణి గారు నాన్నగారు, వారి కంట్రిబ్యూషన్. ఆయన చాలా భాషల మీద పట్టుంది. మనం మాట్లాడతాం అనుకోండి చాలామంది, బట్ ఆయనకి ఏంటంటే గ్రిప్ ఉంది లాంగ్వేజెస్ మీద. ఇంగ్లీష్ కానీ సాంస్క్రిట్ కానీ తెలుగు కానీ మంచి గ్రిప్తోనే ఆయన, ఐ మీన్ డెప్త్తో తెలుసు, నాట్ జస్ట్ టాకింగ్. 7 లాంగ్వేజెస్ మీద గ్రిప్ ఉందండి. అంత బాగా చెప్పగలరు, మాట్లాడగలరు, లిరిక్ రాయగలరు. ఏ మీనింగ్ అయినా మేము ఫోన్ చేసి అడిగేస్తాం, మాయా దీని మీనింగ్ ఏంటంటే మొత్తం దాని హిస్టరీతో సహా వర్డ్ గురించి చెప్పి మనకి తమిళ్లో ఇలా అంటారు, మలయాళంలో ఇలా అంటారు, దాని ఈ వర్డ్ నుంచి డిరైవ్ అయింది, సాంస్క్రిట్లో ఈ వర్డ్ నుంచి ఈ వర్డ్ డిరైవ్ అయింది దగ్గర నుంచి అన్నీ మనకి. హీఈస్ అ గూగుల్. మనం గూగుల్లో ఒక వర్డ్ నొక్కితే ఎన్ని అయితే ఇస్తారో అలా చెప్పేస్తారు. రాజమౌళి గారు, ఇప్పుడు మీరైతే టెన్షన్గా ఉంది అన్నారు రిలీజ్కి దగ్గర పడుతుంటే, ఆయన మూడ్ ఎలా ఉంది? ఆయన మూడ్ ఒకటే ఉంటుందండి, చివరిదాకా పని చేసుకుంటానే ఉంటాడు. సో అదే ఆయన అదృష్టం, ఆయనకి మూడ్ ఏం మారదు. ఆ టెన్షన్ మేమే ఖాళీగా ఉన్న మేమే పడుతుంటాం పక్కన. కౌంటింగ్ డౌన్ కదా, దగ్గరికి వచ్చేస్తుంది. అదే అందుకే దాని మీదే ఉంటుంది అనమాట. వీళ్ళు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు, ఇగో ఇంకా ఈ షాట్ని ఇక్కడ చెక్కాలి, ఇది నో అనాలా ఎస్ అనాలా, ఇది పంపాలి వెనక్కి. ఆయన ప్రతి షాట్ని చెక్కాలనే ఉంటుంది చివరిదాకా. బట్ అది సాధ్యపడదు కదా, మేము పక్కల నుంచి అయిపోయింది టైం 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 అంటారు. మీరు ఎప్పుడైనా అంటుంటారా బాగానే ఉంది, ఇంకా ఎన్నోసార్లు అంటా ఉంటాం, ఎప్పుడైనా ఏంటి ప్రతిరోజు అంటానే ఉంటాను. నేను పైకి రానా ఎడిట్ రూమ్లోకి అంటా ఉంటాను, వచ్చి నేను ఓకే చేసేనా కొన్ని షాట్లు అని చెప్తే బెదిరిస్తుంటాను, వద్దొద్దు నువ్వు అక్కడే ఉంటాను. సో కొత్త గొప్ప మీరంటే కొంచెం భయం ఉందంటారా ఆయనకి? భయమే ఉండదులేండి, భయమే ఉంది. చేయనని తెలుసు నమ్మకం, నేను వెళ్ళి చేస్తాను నిజంగా. నేను చేస్తే వాళ్ళు చేస్తారా, ఓకే చేశారు, నేను ఓకే అంటే వాళ్ళు పంపుతారా షాట్, ముందుకు వెళ్ళదు కదా. మీరైతే అసలు చాలా తక్కువ నిద్రపోతారు, పొద్దున్నే లేచి పనుల మీద ఇంటి తప్పండి అనుకుంటారు కదా. పొద్దున్నే లెగుస్తాను, పని చేస్తాను, బట్ మళ్ళీ నిద్రపోతాను. తక్కువ నిద్రతో నేను సర్వైవ్ అవ్వలేను. వర్క్ మధ్యలో చిన్న ఎలాగ ఎప్పుడు ఇలా కూర్చుని నన్ను 2 నిమిషాలు మీరు మాట్లాడించకపోతే నిద్రపోగలను నేను. ఓకే. సో కార్ ఎక్కగానే నిద్రపోతాను, అక్కడ పనిలో గ్యాప్ ఉంటే నిద్రపోతాను. వాట్ అబౌట్ హిమ్ అండి? తను కూడా అలా చాలా ఈజీగా పడుకుంటాడండి. బోత్ ఆఫ్ అస్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ స్లీపింగ్ డ్యూరింగ్ ట్రావెల్. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఆర్ఎఫ్సీకి వెళ్ళేటప్పుడు సాలిడ్ 1 hour పడుకునేవాళ్ళం. ఐ మీన్ ఇట్ హెల్ప్స్ అస్. నిద్ర లేకుండా ఎవరు పని చేయగలరండి? నేను చేయలేను. అండ్ నెక్స్ట్ చెప్పాల్సిన పేరు కీరవాణి గారు. ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు ఇంకొక బ్యాక్ బోన్ ఆయన. ఆయన మ్యూజిక్లో ఈ బాహుబలి ఆల్బమ్ 2 పార్ట్స్లోనూ మీకు బాగా నచ్చిన పాట? దండాలయ్య. సీరియస్లీ ఎక్సలెంట్గా ఉంది, చాలా ఇష్టం, అదే ఇష్టం నాకు. ఆబ్వియస్లీ రాజమౌళి గారు చాలా వాల్యూ చేసేది కీరవాణి గారి ఒపీనియన్ని. సో ఆయన సజెషన్ మీద ఈయన కొన్ని స్క్రిప్ట్లో కానీ డైలాగ్స్లో కానీ మార్పులు చేసే సందర్భాలు ఉంటాయండి. తను అదే కాంట్రిబ్యూషన్ అంటే కీరవాణిది నిజంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే జస్ట్ ఏదో మ్యూజిక్ డైరెక్టర్ కార్డ్ పడుతుంది, హీఈస్ నాట్ జస్ట్ దట్, హీఈస్ రియలీ అ బ్యాక్ బోన్ ఫర్ రాజమౌళి. మన ఇక్కడ ఆడియో రిలీజ్ అప్పుడు రాజమౌళి గారి ఇంట్రొడక్షన్తో ఆయన కంటతడి తెప్పించేశారు.
మా అందరికి చూసిన మాకు కూడా మేము బాగా ఇన్స్పైర్ అయ్యాము. ఎమోషనల్గా అనిపించింది. మీకు రాజమౌళి గారి వైఫ్గా మీకు ఎలాంటి ఎమోషన్ ఆ టైంలో అనిపించింది? అది నాకు అసలు ఆ పాట మొత్తం వినలేదండి నేను. బిగినింగ్లోనే ఎవడంట ఈ బాహుబలి తీసింది అనేంటి మా పిన్నికి పుట్టాడు ఈ నందికాని నంది అని అన్నప్పుడు ఇమ్మీడియట్గా మా అత్తమ్మ గుర్తొచ్చారు. నాకు ఇంక అక్కడితో బ్లాక్ అయిపోయింది. నాకు అక్కడే ఎమోషన్ వచ్చేసింది. ఇంక నేను తలెత్తలేకపోయాను, నాకు ఏడుపు వచ్చేసింది. సో ఆ నిమిషానికైతే నా ఎమోషన్ అక్కడ అంతవరకే. ఆ పాట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ యూట్యూబ్లో చూశాను అనమాట మొత్తం. అండ్ కరెక్ట్గా అది తర్వాత కళ్ళెత్తి చూసేసరికి కరెక్ట్గా అత్తమ్మ ఫోటో కూడా కనిపించింది స్క్రీన్ మీద. ఇంకా సో కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు కీరవాణి గారు ఈ సినిమాలో పాటలు కూడా రాశారు బాహుబలి 2కి. అండ్ మీరు అన్నట్టు ఇంకా పెద్ద రోలే ప్లే చేశారు. సో ఆయనలో ఉన్న రైటింగ్ స్కిల్స్ గురించి మీ అభిప్రాయం? హీస్ అ వెరీ గ్రేట్ రైటర్ అండి. అసలు చాలా పాటలు తనే రాస్తాడు. తను కంపోజ్ చేసిన నాకు తెలిసి తను కంపోజ్ చేసిన ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద సాంగ్స్ తను చరణం అదే ఫస్ట్ పల్లవి వరకు తనే బట్ ఏదో దాన్ని పెద్ద సీరియస్గా తీసుకున్నట్టు అనిపించాడు తను. ఆ రైటింగ్ తన దాన్ని ఏదో అవసరానికి అప్పటికప్పుడు రాస్తున్నట్టు అనిపిస్తాడు అంతే తప్పించి అదొక సీరియస్గా దిస్ ఇస్ అ టాలెంట్ ఇన్ మీ అన్నట్టుగా తను ఇప్పుడు బిహేవ్ కూడా చేయడు. ఐ వాంట్ టు నో యువర్ టేక్ ఆన్ దిస్. ఇప్పుడు రీసెంట్గా కీరవాణి గారు చేసిన కొన్ని ట్వీట్స్ కాంట్రవర్షియల్గా మారాయి. ఆయన వేటూరి గారి తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలుగు రచయితలలో పెద్దగా గొప్ప వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు ఆయన చేసిన ట్వీట్స్, దానికి చాలామంది రైటర్స్ ఇచ్చిన కౌంటర్స్, ఇవన్నీ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉండుంటారు. యాక్చువల్లీ నేను చూడనండి, నాకు సోషల్ మీడియాలో నేను లేను, మా ఇంటికి టీవీ లేదు, నా ఇంటికి పేపర్ రాదు. నేను సీరియస్లీ ఐ లైక్ టు లివ్ అవే ఫ్రమ్ దిస్ నాన్సెన్స్ దట్ కమ్స్ ఇన్ ద టీవీ, ఎస్పెషలీ న్యూస్ ఛానల్స్ అండ్ న్యూస్ పేపర్స్. మేము క్రియేట్ చేసింది ఏం కాదు, మీరు క్రియేట్ చేసింది కాదండి, అది మీరు చేసే ఎగ్జాజరేషన్స్ ఉంటాయి మీడియా, విచ్ ఐఎమ్ నాట్ వెరీ కంఫర్టబుల్ విత్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఎట్ ఆల్. కీరవాణి ట్వీట్స్ ఆర్ ట్రూ. కీరవాణి ట్వీట్స్ ఏం ట్వీట్ చేశాడో నాకు తెలుసు. బట్ జనరలీ దాని కౌంటర్ల గురించి నేను ఇంక పట్టించుకునే అవకాశం లేదు. ఎందుకంటే కీరవాణి ట్వీట్ చేసిన వరకు నాకు తెలుసు కాబట్టి నాకు తెలుసు అంటున్నాను. ఇట్ ఇస్ ట్రూ. ఇది తెలుసా అంటే నిజంగా నాకు తెలీదు, నేను పట్టించుకోను. మీరు ఏకీభవిస్తారా ఆయన చేసిన ట్వీట్స్తో? అది తన ఇష్టం కదండి, నేను ఎందుకు ఏకీభవించాలి? తన ఇష్టం. హీ హ్యాస్ ద రైట్ టు సే వాట్ హీ వాంట్స్. హీ డిడ్ ఇట్. Why should somebody say yes or no to it? He is not expecting anybody's opinion on it. He just gave his opinion. He just expressed himself. He has the right to do it. లిస్ట్లో మనకి కళ్యాణి మాలిక్ నెక్స్ట్. ఆయన సౌండ్ మిక్సింగ్, బికాజ్ ఖచ్చితంగా సౌండ్ మిక్సింగ్ సమపాళ్లలో ఉండాల్సిన ప్రపోర్షన్స్లో లేకపోతే ఇట్ వోంట్ వర్క్ అవుట్. సో ఆయన బీయింగ్ వెరీ గుడ్ మ్యూజిక్ కంపోజర్ అండ్ ఈ సౌండ్ మిక్సింగ్ కంట్రిబ్యూషన్ గురించి అంటే తనకి ఆ జడ్జ్మెంట్ చాలా మంచి జడ్జ్మెంట్ ఆఫ్ ద లెవెల్స్ అని నందికి ఫస్ట్ నుంచి అండి. అండ్ వాళ్ళిద్దరూ దట్ ఈస్ హిస్ స్ట్రెంగ్త్ అని ఎవరికి తెలిసినా తెలియపోయినా నందికి బాగా తెలుసు, బికాజ్ వాళ్ళిద్దరూ కలిసి పెరిగారు కాబట్టి. సో తను బిగినింగ్ నుంచి కళ్యాణ్ చేసేవాడు మాకు సౌండ్ మిక్సింగ్. ఈ ప్రాజెక్ట్ అని కాదు, ఎప్పుడు కూడా ఫైనల్ మిక్స్కి వచ్చేసరికి కళ్యాణ్ని పిలిచి చేయిస్తాడు. అండ్ కళ్యాణ్ ఆల్సో ఎంజాయ్స్ డూయింగ్ ఇట్. అండ్ లిస్ట్లో నెక్స్ట్ ద రఫ్ అండ్ టఫ్ డైనామిక్ ఉమెన్ శ్రీవల్లి గారు, యువర్ సిస్టర్. సో ఏంటి అందరూ ఆవిడని చూసి దడదడలాడుతుంటారు అంతే కదా? నేను కూడా అది చాలా రేర్ క్వాలిటీ. అవును కదా, అలాగా కంట్రోల్లో పెడతాం అంత రేర్ కాదు, కానీ తనలాగా ప్రేమగా కంట్రోల్లో పెడతాం అన్నది చాలా రేర్ క్వాలిటీ అండి. తను చూసి ఎంతమంది భయపడతారో ఆ భయపడే ప్రతి వాళ్ళు తను అంతే ప్రేమిస్తారు, బికాజ్ షీ సో లవింగ్ ఆల్సో. కానీ వెరీ ఫస్ట్ ఎన్కౌంటర్లో ఆవిడని చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారా? చేసుకున్న చిన్నప్పుడు నుంచి. అంటే ఇప్పుడు షీజ్ నౌ ఎవ్రీబడి నోస్ అబౌట్ హర్. సో తన్ని ఎలాంటి అయినా కూడా లైక్ ఈవెన్ పబ్లిక్ ఆవిడ గురించి జనానికి తెలుసు. బట్ బిఫోర్ దట్
యా బిఫోర్ దట్ అలాగా మిస్అండర్స్టాండ్ చేసుకున్న సందర్భాలు మాడు మొహం వేసుకుని ఉంటుంది అని ఎప్పుడు నన్ను చాలా మంచిదని అనుకుంటారు, తనేమో ఇదని. మీకు అడ్వాంటేజ్ అవును, అది ఇక్కడ రిఫ్లెక్ట్ అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవటం కాదు, నా మొహం ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. నేను ఐ కాంట్ సీరియస్గా ఎక్కువసేపు ఉండలేను, నేను నా మూడ్ ఉండదు, నేను ఉండలేను, నా ఫేస్ కూడా ఎప్పుడు నవ్వుతానే ఉంటుంది. అయితే ఆవిడకి ఎప్పుడు ఫ్రౌనే. సో నేను కూడా తిడతా ఉంటాను, ఎందుకే ఆ మాడు మొహం కాస్త మామూలుగా ఉండే, ఇదే నా మొహం, నువ్వు నోర్మి అంటుంది. సో దానివల్ల మిస్అండర్స్టాండ్ చేసుకునే, బట్ చాలా తొందరగానే అది పోతుందండి, బికాజ్ షీఈ్ అ వెరీ జెన్యూన్ పర్సన్. లైన్ ప్రొడ్యూసర్గా మామూలుగా ప్రతి సినిమాకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర పోషిస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో శ్రీవల్లి గారు లేకపోతే గనక చాలా పనులు కష్టమైపోతాయని అంటారు. అవును, ఫ్యాక్టేనా? యా వెరీ. ఎవరు భర్తీ చేయలేరా? ఎవరు చేయలేరండి, 200% ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేయలేరు. తను లేకపోయి ఉండుంటే ఈ సినిమా ఇంకో సంవత్సరం తీసుండేవాళ్ళమేమో అని నా ఫీలింగ్. ఇంకో సంవత్సరం. ఆవిడ చాలా స్ట్రిక్ట్, ఆవిడ ఎవరినైనా చూసి భయపడతారా? అసలు భయపడదండి, ఎవరిని చూసి భయపడదు. నన్ను చూసి భయపడుతుందేమో. ఇది జోకేనా? జోకే. అంతర్యుద్ధం. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడింకా పుట్టలేదు మామా. ఇక నెక్స్ట్ మీ దగ్గరికి రమా రాజమౌళి. సో ఈ సినిమాలో రమా రాజమౌళి గారి కంట్రిబ్యూషన్ గురించి ఏమంటారు? ఎక్కువ అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేదాన్నండి ఇంతకు ముందు వరకు. ఎప్పుడైతే వల్లి లైన్ ప్రొడ్యూసర్గా వచ్చిందో చాలా బాధ్యతలు తను తీసేసుకుంది. సో ఈ సినిమాలో నా కంట్రిబ్యూషన్ ఇస్ జస్ట్ వాట్ యు సీ యాజ్ అ కాస్ట్యూమ్ డిజైనర్, అంతే. కానీ ఇలాంటి సినిమాకి అంటే మీరు ఎలాంటి హోంవర్క్ చేశారు, ఎలాంటి రెఫరెన్సెస్ తీసుకున్నారు? ఐ కెన్ సే మై ఓన్లీ రెఫరెన్స్ వాజ్ అమర్ చిత్రకథ. నాకు అమర్ చిత్రకథ చాలా చిన్నప్పటి నుంచి నేను బాగా చదివేదాన్ని అమర్ చిత్రకథ. అయితే అది తెలియని ఒక ఇంపాక్ట్, అంటే ఇదేదో ఇంపాక్ట్, అక్కడి నుంచే నేను ఏదో కాస్ట్యూమ్ డిజైనర్ అవ్వాలని అనుకున్నాను లాంటి కథలేని నేను చెప్పట్లేదు, నేను ఎప్పుడు ఏం అవ్వాలనుకోలేదు. బట్ నాకు ఎప్పుడూ ఒక ఫ్యాసినేటింగ్గా ఉండేది, అంటే అందమైన ఆ ఫిగర్లు, దాని మీద అందమైన బట్టలు. సో నేను ఎప్పుడైతే ఒక పీరియడ్ ఫిల్మ్ చేస్తున్నామో ఫస్ట్ నాకు మైండ్లోకి వచ్చింది అమర్ చిత్రకథ. అది ఇప్పుడు కాదు, మగధీర అప్పుడే. మగధీర రిఫరెన్స్తోనే ఫస్ట్ చరణ్కి పంచి కుట్టించాను. 2-3 కాస్ట్యూమ్స్కి, మన కాజల్కి కూడా 2-3 కాస్ట్యూమ్స్ దానికి చాలా దగ్గరగా, అంటే యాజ్ ఇట్ ఈజ్ అదే అని మొదలుపెట్టాను. బట్ ప్రాక్టికల్గా అప్పుడు అర్థమైంది, బొమ్మలు గీయటం వేరు, అది బాడీ మీద పెడతాం వేరు అని చెప్పి. బట్ దట్స్ ద ఇన్స్పిరేషన్. దాన్ని ప్రాక్టికల్గా ఎలా మార్చుకోవాలో నాకు ఇప్పుడు బాగా తెలుసు కాబట్టి అంత అవస్థలు లేకుండా డైరెక్ట్గా దీన్ని ఇలా చేద్దామని చేసుకున్నాను. అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా, ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామీదేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్తికేయ రాజమౌళి గారు కూడా చెప్పారు, సెకండ్ పార్ట్కి ట్రైలర్ ఫస్ట్ పార్ట్ని కార్తికేయ నుంచే తీసుకున్నాను తన ఐడియాని అని చెప్పి. సో మీకు ఎలా అనిపించింది? మీ డైరెక్టర్గా అయితే హీ విల్ నాట్ ఫిట్ ఎవరని మీరు అంటున్నారు, బికాజ్ ఆయన మెంటాలిటీ. మెంటాలిటీకి అంటున్నానండి. సి కేపబిలిటీ ఇస్ డిఫరెంట్, వాంటింగ్ టు డూ సంథింగ్ ఇస్ డిఫరెంట్. సో దేర్ సో మెనీ ఆస్పెక్ట్స్ టు బీ వాట్ యూ వాంట్ టు బీ అండ్ టు బీ వాట్ యు ఆర్. సో దట్ వే హీఈస్ అ వెరీ, అంటే తనకి కాన్సన్ట్రేషన్ ఒక్క దాని మీద, ఆ ఫోకస్ ఉండదు అసలు, చిన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లమే అది. బట్ టు బీ అ డైరెక్టర్ ఐ థింక్ దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఎనీబడి షుడ్ హ్యావ్, విచ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ హిమ్.
సో డైరెక్టర్ అయితే అవడు, తెలివైనోడు, చాలా కష్టపడతాడు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ, అసలు మామూలు ఎనర్జీ కాదు. 24 hours కాదు, 48 hours అయినా వర్క్ చేసేస్తాడు తను. ఏమి ఇంత కూడా నీరసం నిద్ర అని ఉండదు. బట్ నిద్రపోయాడు, కుంభకర్ణుడు అండి నా కొడుకు. నిద్రపోతే లేవడం, లెగిస్తే పడుకోడు. అదొక అదృష్టం అండి, చాలా మందికి నిద్ర లేక పాప ఏడుస్తున్నారు. యా పడుకోవటం అదృష్టమే, కానీ నాకు నరకం లేపాలి కదా రోజు. అండ్ చివరిగా కాలభైరవ దండాలయ్య పాట పాడింది అత్తయ్య గారు. సో ఆ పాట వినగానే మీకు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, మూవ్ అయ్యాను అంటున్నారు. సో పాట విన్న తర్వాత తనతో ఏమైనా మాట్లాడారా? బాగా పాడేవని ఎందుకు మాట్లాడినా, ఏమని చెప్పారు? అంటే మాట్లాడలేదు యాక్చువల్లీ, వెళ్ళి కావలించుకున్నాను. చాలా అంటే చాలా మెచ్యూరిటీ ఉంటుందండి తన వాయిస్లో, తన ఏజ్కి. అంటే చూడటానికి కూడా చాలా పెద్దోళ్ళ ఉంటాడు, కానీ వాడి ఏజ్ 22 years. సో ఆ ఏజ్కి అంటే ఉంటుంది, చాలామంది పిల్లల్లో ఉంటుంది. బట్ నేనంటే ఎందుకు అలా స్పెసిఫిక్గా చెప్తానంటే కీరవాణితో కంపేర్ చేసుకుని, కీరవాణి వాయిస్ చాలా 30s దాటాక మెచ్యూరిటీ, ఐ మీన్ మెచ్యూరిటీ ఇన్ ద సెన్స్, అంటే నాకు అంత మ్యూజిక్ గురించి తెలియదు, నేను అంత కరెక్ట్ వర్డ్ వాడుతున్నానో లేదో తెలియదు, బట్ దట్ బేస్ ఆర్ వాట్ ఎవర్ వాయిస్లో ఉన్న ఫుల్నెస్ కీరవాణికి చాలా లేట్గా వచ్చింది. బట్ వీడికి అసలు 20 years నుంచే అది. అండ్ హీ కెన్ చేంజ్ వాయిసెస్, రకరకాల, అసలు వాడే పాడాడా అనిపించేలాగా పాడతాడు. మీకు ఇష్టమైన ఫ్యామిలీ ఫోటో మాకు చూపిస్తారా? యా చూపిస్తాను. మీ ఫ్యామిలీ మొత్తం అద్భుతంగా కంట్రిబ్యూట్ చేసే ఒక కంబైన్డ్ ఎఫర్ట్తో బాహుబలి లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ భారతదేశం మొత్తానికి అందించింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఫైనల్లీ ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో ఫినిష్ చేద్దాం. ఓకే. మీరు కాస్ట్యూమ్ డిజైనింగ్లో స్ట్రాంగ్, ఎందులో వీక్? అమ్మో, ర్యాపిడ్ ఫైర్ అని ఇలాంటి ప్రశ్న వేసారేంటి? నేను అసలు వీక్ కాదని నేను ఫీల్ అవుతుంటాను. వెరీ నైస్. బాహుబలి 2లో ఏ కాస్ట్యూమ్ హైలైట్? శివగామి. సినిమా ఓకే అయిన తర్వాత రాజమౌళి రాజముద్ర పడుతుంది, కానీ మీ ఫ్యామిలీలో ఏమైనా డిస్కషన్ జరిగితే నేనే వేస్తాను. అంతేనా? ఇష్యూ క్లోజ్ అక్కడ, ఇంక నో మోర్ డిస్కషన్. అలాంటి సందర్భం ఏమైనా గుర్తుందా? డిస్కషన్స్ ఉండవండి మాకు, మా ఫ్యామిలీలో. నాకు నా మాట మీద జరిగిపోతూ ఉంటుంది చాలా మట్టుకు. ఏ చిన్న విషయంలోనైనా మీరిద్దరు సీరియస్ లుక్స్ ఇచ్చుకున్నారా, గొడవ పడ్డారా? ఫ్రాంక్లీ అందరి ఫ్యామిలీస్లో ఉంటాయి, అదే ఉంటాయి, కానీ ఏంటో మాదే లేవా? సరదాగా గొడవ పడమనండి ఒకసారి. నేనే పడాలి సరదాగా గొడవ ఎప్పుడైనా. మీరు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్లో టాప్ ప్లేస్ దేనికి ఇస్తారు, లాస్ట్ ప్లేస్ దేనికి ఇస్తారు? టాప్ ప్లేస్ ఆబ్వియస్లీ శివగామికే ఇస్తాను, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి. యా, బికాజ్ ఐ లైక్ ఇట్ వెరీ మచ్. లాస్ట్ ప్లేసా ఎందుకు ఇవ్వాలి? ఐ నో, ఐ వాస్ ఎక్స్పెక్టింగ్ ది సేమ్ థింగ్. ఐ వాజ్ క్వైట్ హ్యాపీ అండి విత్ ఆల్ ద కాస్ట్యూమ్స్. నేను ఇవ్వను. మెయిల్ కాస్ట్యూమ్స్లో ఎవరిది బాగా? మెయిల్ కాస్ట్యూమ్స్ నాకు కట్టప్ప గారి కాస్ట్యూమ్ చాలా ఇష్టం. మరి మీ పర్సనల్గా మీ కాస్ట్యూమ్స్ మీరు డిజైన్ చేసుకుంటూ ఉంటారా? అంత టైం ఉంటుంది? ఏముందని డిజైనింగ్ చేయరా కదా, వెళ్ళి కొనుక్కుని వచ్చారా, లేకపోతే మీరు స్పెషల్గా ఏమన్నా? అంత స్పెషల్గా నేను ఎప్పుడు వేసుకుంటాను, నేనేం వేసుకోను. అంత టైము ఓపిక ఏమి ఉండవు, అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇంట్రెస్ట్. ఈ సీజన్ ఫ్యాషన్ ఏంటి అమ్మాయిలకి? శివగామి కట్టు ఫ్యాషన్ అయిపోద్ది చూడండి. అంతేనా? అంటే ఆవిడ కొంచెం మరి పెద్ద ఏజ్ కదా, ఏం పర్లేదు, ఫాలో అయిపోయి యూత్ కూడా దానికి తగినట్టుగా మార్పులు చేసేసి. ఓ గ్రేట్. సరే, సరదాగా ఒకటి అడుగుతారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారో చూస్తాను. మామూలుగా మనిషిని బట్టి మీరు వాళ్ళకి ఏది పర్ఫెక్ట్ అన్నది డిసైడ్ చేస్తారు. నాకు ఎలాంటి కాస్ట్యూమ్స్ బాగుంటాయి? నీకా ఏది నిలబడు. ఓకే, నాకు ఇది అదృష్టం. సో ఎలాంటిది కావాలి మీరు చెప్పాలి, నాకు ఏది బాగా సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు. అలా కాదు, ఎలాంటిది కావాలో దాన్ని సెట్ చేయటం కదా మా పని. సో ఈ బాడీకి అదే స్కర్ట్ కావాలా, చీరలా ఏంటి అలాగా, అదే నేను అంటున్నాను. ఏదైనా వేయచ్చు, బట్ అందులో చిన్న చిన్న మార్పులతో నీ బాడీకి సెట్ చేయాలి చేయటం అన్నది మా పని.
సో ఏదైనా బాగుంటుంది నీ బాడీకి, ఏది బాగుంది లేదు. ఓహ్, రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితం విశ్వామిత్ర క్రియేషన్స్ అని ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మీరు ప్రొడ్యూసర్ అవుదాము అని కూడా అనుకున్నారు ఇమీడియట్గా? ఇమీడియట్గా అవ్వాలని లేదండి ఎప్పుడు. అసలు విశ్వామిత్ర అనే బ్యానర్ స్టార్ట్ చేసాం, ప్రొడక్షన్లోకి రావాలనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేసాం. కానీ అది తర్వాత ఇంట్రెస్ట్ నాకే లేదు అప్పుడు. నాకు ఐ వాజ్ నాట్ వెరీ క్లియర్ అవ్వాలా అవ్వద్దా అని. బట్ నంది వాంటెడ్ బ్యానర్ బికాజ్ ఎప్పుడైనా తనకి చాలా వియర్డ్ థాట్స్కి ఎక్సైట్ అవుతుంటాడు. సో అది ప్రొడ్యూసర్స్ ముందుకు రావచ్చు రాకపోవచ్చు టు డూ సర్టన్ ఫిల్మ్స్. సో మన బ్యానర్ అంటూ మనకుంటే మనకు కావాల్సితే మనం చేసేసుకునేలాగా అన్న ఉద్దేశం అసలు యాక్చువల్లీ ఇనీషియల్గా. అలాంటి వియర్డ్ థాటే ఈగ. బట్ లక్కీలీ ప్రొడ్యూసర్స్ వచ్చారు, ముందుకి చేసాం. మరి ఇప్పుడైతే ఉంది బ్యానర్ విశ్వామిత్ర ఉంది, దాని మీద అది పాపం అలాగే ఉంది అంతే. ఇప్పుడు ఇంకా మీతో సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్లు ఎక్కువ మంది వస్తారు తప్పితే మీరు సొంతంగా చేయాల్సిన అవసరం అదే అవసరం రాకపోతే థ్యాంక్ గాడ్ అనుకుని ఇంకా అలాంటప్పుడు మరి దాన్ని అలాగే పక్కన పెడతారు సేఫ్ సైడ్ లాకర్లో. ఎప్పుడైనా మీరు కానీ రాజమౌళి గారు కానీ ఒకరికొకరు అబద్ధం చెప్పుకున్నారా? అస్సలు లేదు, ఇప్పటి వరకు లేదు. రాజమౌళి గారి సినిమాలో మీకు నచ్చిన సినిమా ఏది? యమదొంగ. అవునా, ఎందుకు? ఏమో నాకు నచ్చదు అంత డైరెక్షన్, ఏమో నాకు నచ్చదు అంతే. అంటే మామూలుగా నచ్చలేదు అనడానికి రీజన్ ఉంటుంది కదా. అదే కొన్ని నేను చెప్పలేను కానీ నాకు పెద్ద సినిమాగా అది నచ్చదండి. బట్ అందులో తారక్ అద్భుతం, తారక్ వల్లే ఆ సినిమా నిలబడిందేమో అని నా ఫీలింగ్. ఇప్పుడు రాజమౌళి అందరి హీరోలకి హిట్స్ ఇస్తారు అని జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు కూడా డూ యూ అగ్రీ విత్ దట్ ఆర్ ఇట్స్? అలా ఎప్పుడు ఎవరికి ఏమీ ఇవ్వరండి. ఎవరి కష్టం అది అంతే, ప్రాప్తం అని కాదు. ఎవరు చేసింది వాళ్ళ కష్టానికే దానికి ఫలితం దక్కుతుందని నా ఫీలింగ్. రాజమౌళి గారిని ఏ విషయంలో మీరు మార్చారు? మారాడా ఏమో మీరే చెప్పాలి, మాకు తెలియదు. తనేం మారలేదండి, నేనేం మార్చలేదు. అవసరం ఎప్పుడు రాలేదా? అంటే ఒకటే లూజ్ చొక్కాలు వేసుకుని తిరిగేవాడు, ఇలా ఇక్కడ వరకు స్లీవ్స్, ఇక్కడ వరకు షోల్డర్ వేలాడేసుకుని దాన్ని పిచ్చోళ్ళలాగా. ఐ థింక్ కొంచెం అది మార్చేశాను. సో మీ డిపార్ట్మెంట్ ముద్ర అక్కడే. మీకు మీరు మంచి టైటిల్ ఇచ్చుకోండి. వెరీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్. సో దానికి ఏదో వన్ వర్డ్లో టైటిల్ ఏమి ఇవ్వాలి, అదే నా స్ట్రెంగ్త్. చాలు ఇచ్చేసారు మీరే, చిన్న ఫ్రేజ్ ఇచ్చేసారు. మీరు సెట్స్లో ఉన్నప్పుడు లేదా గడప బయట పెడితే అడుగు రమాలా ఉంటారా, రమా రాజమౌళిలా ఉంటారా? రమాలాగే ఉంటానండి ఎప్పుడు, ఎక్కడైనా కూడా. ఇక్కడ మీ సక్సెస్ తాలూకు అది మీ తలకి ఎప్పుడు ఎక్కించుకోరు? అసలు దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. నేను పెద్ద డైరెక్టర్ వైఫ్ని అనే ఫీలింగ్ నాకు అసలు మీరు అంటుంటే నవ్వొస్తుంది అది. అండ్ ఫైనల్గా ఎస్ ఆర్ నోతోనే మీరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్. అవునా? ఇంక వేరే ఆన్సర్లు మాకొద్దు. సరే. కట్టప్ప బాహుబలిని చంపాడా లేదా? యాక్చువల్లీ కథ మర్చిపోయాను నేను. చెప్పాను కదా నేను అన్నీ మర్చిపోతానని. నాకు తెలుసు మీరు కథ కూడా మర్చిపోయాను. అందుకే నాకు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ అని ముందు నుంచి లీడిస్తూ వచ్చారు ఇలా అడుగుతావేమో. కాదు, నేను నిజమే చెప్పాను. అండ్ 5 సంవత్సరాల ముందు ఎప్పుడో చెప్పాడు ఈ కథ. ఆ తర్వాత మధ్యలో బోల్డ్ కథలో చెప్తున్నారు, వీళ్ళు ఎలా అన్నారు, అలా కథ వచ్చింది, ఈ కథ వచ్చింది, ఆ కథ వచ్చిందని. మీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఇదేనా? అదే. ఏంటండి, నాకైనా డైరెక్టర్ ఉన్నాడు పక్కన స్క్రిప్ట్ ఇవ్వడానికి, నేనే ఏదో కష్టపడి మాట్లాడుతుంటే ప్రాక్టీస్ చేయలేదు. నాకైనా మీ క్వశ్చన్ ఆన్సర్ లీక్ చేశారా నేను ప్రాక్టీస్ చేయడానికి? ఇది ఖచ్చితంగా అడుగుతాను. సో మొన్నటి వరకు ఎందుకు చంపాడని అడిగేవాళ్ళం, అసలు ఇప్పుడు చంపాడా లేదా? అదే మొన్న ఎవరో అడిగారు నన్ను, అసలు నన్ను అడగట్లేదు, వాళ్ళే చెప్పేస్తున్నారు కథలు. అవును, చంపలేదంట కదా అని. ఓహో అనుకుంటున్నాను నేను. సరే, అసలు కథ ఏంటో మేము స్క్రీన్ మీద చూస్తాం, కానీ రకరకాల కథలు వచ్చేసాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్ వచ్చాయి. యాక్చువల్లీ బాహుబలి వచ్చినప్పుడే రకరకాల వర్షన్స్. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్కి కొత్తగా వచ్చిన కథలన్నింటిలోకి మీకు బాగా నచ్చిన కథ ఏమన్నా చెప్తారా? అట్లా 2 నిమిషాలు. మొన్న అనుకున్నానండి, చాలా బాగుంది కథని. నేను అబద్ధం చెప్పట్లా, నిజంగానే మర్చిపోతాను నేను అన్నీ.
అది దేశం కోసం ప్రాణత్యాగమైనా చేస్తానికి నేను సిద్ధమని అంటాడు కదా ట్రైలర్లో. సో అందుకని అదే అర్థమైంది. కట్టప్పకి చెప్పాడు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తనను చంపమని కట్టప్పకి బాహుబలే చెప్పాడు, అందుకే కట్టప్ప చంపాడు అన్నది కథ. అది మీకు మీరు వినలేదా ఈ కథ? విన్నాను. మీకు అది నచ్చింది? అది నాకు నచ్చింది. అయితే అది కాదు కదా, నచ్చితే కాదా? అంతే కదా, మీరే చెప్పేసారు బయటకంటే అది కథ కాదు. అందరూ చెప్పే కథ నేను మీకు చెప్తున్నాను. అదే అంటే ఒక్కసారి ఈ వర్షన్స్ అన్నిట్లో కొన్ని ఏదో ఒకటి మీరు అనుకున్న పాయింట్కి దగ్గరగా కూడా ఉండొచ్చు, దాన్ని మీరే సైడ్ ట్రాక్ చేసేద్దాం ట్రై చేస్తారు కదా. లేదు అంత నాకేం గుర్తులేదు, నాకు ఇది నచ్చింది మీకు చెప్పాను అంతే. ఓకే, ఏదేమైనా చంపాడా లేదా ఎస్ ఆర్ నో మాత్రం చెప్పట్లేదు. చెప్పను, నేను చెప్పడానికి గుర్తులేదు, ఎలా చెప్తాను? ఎస్ మీరు ఇంత స్ట్రాంగ్ ఇందాక చెప్పారు, మాకు అర్థమైంది ఆన్సర్లో కూడా చాలా స్ట్రాంగ్ అని. సో ఎంత ప్రయత్నించినా మీరు సమాధానం చెప్పరని నాకు అర్థమైంది. ఎనీవే థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైం. అప్రిషియేటెడ్. ఇట్ వాస్ గ్రేట్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్. సో బాహుబలి 2 అంచనాల్ని దాటేసి 1000 కోట్లు అంటున్నారు కదా, దాని దగ్గరికి వెళ్ళిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు నమ్మకం ఉంది? యా ఉందండి. మీరు దగ్గరికి అంటున్నారు, కొంచెం దాటుతుందేమో. That's the positive spirit. That's Rama Rajamouli. Thank you so much, Andy. Thank you so Nice much. talking to you. Nice Good luck. talking to you too.